సిగ్గుతో తల వంచుకొనిస్తోంది. ఇక్కడికి మీరు ఏం పని మీద వచ్చారు? పవిత్ర లోపల ఎస్టిమేషన్ వేస్తోంది. ఏమండి, ఒక ముఖ్యమైన విషయం తనతో మాట్లాడాలి నేను. సరే, మీరొక్కరే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. మరి మన ఇద్దరం బయటికి వెళ్దామా? ఏందా? మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళొచ్చు. అబ్బో రోషనారి. సారీ పవిత్ర, వచ్చి నీ పని డిస్టర్బ్ చేశానా? చచి అదేం లేదు, చెప్పండి సీను. ఏంలా, నిన్న గాంధీనగర్లో ఒక అతనితో బైక్లో మాట్లాడుతూ వెళ్ళావే, అతనే గౌతమా? ఏ? అదే, నీకో విషయం చెప్పాలి, అందుకు అడిగాను. ఫస్ట్ మీరు చెప్పండి, తను గౌతమో కాదో నేను చెప్తాను. ఓకే, అది నీ ఇష్టం. బట్ అతనే గౌతమ్ అయి ఉంటే నువ్వు రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. మీరెలా చెప్తున్నారు? నేను నీతో మాట్లాడిన అతను ఓ రోజు రెస్టారెంట్లో తన ఫ్రెండ్తో మాట్లాడడం విన్నాను. అమ్మాయిలందరూ చెడ్డవాళ్లే అన్నట్టు, అవకాశం వస్తే వాలిపోవడానికి ఎదురు చూస్తుంటారన్నట్టు మాట్లాడాడు. తప్పని అడ్డుకున్నందుకు నాకు అతనికి పెద్ద గొడవ జరిగింది. నువ్వు చెప్పింది, అతను మాట్లాడిన దాన్ని బట్టి అతను నిన్ను మనసులో పెట్టుకునే మాట్లాడాడనిపించింది. బావుంది. ఇదే మీ బెజవాడ స్టైలా? మీరు ప్రేమించినమ్మా ఇంకొకరిని ప్రేమించానని చెప్తే వాడు చెడ్డవాడిని కదలాలేస్తారా? మనం ఊహించిన విధంగా అందరూ ఉండరు పవిత్ర. నా గురించి నువ్వేమైనా అనుకో, అందుకు నాకు బాధ లేదు. నువ్వెవరిని నమ్మి మోసపోకూడదనే చెప్తున్నాను. ఇది నీ లైఫ్, నువ్వే ఆలోచించుకోవాలి. శ్రీనివాస్, ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకోసారి నాకు మంచి చేయాలన్న నెపంతో మళ్ళీ ఇక్కడికి రాకండి. మీ మీద ఎంతో గౌరవాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఒక్క నిమిషంలో ముక్కలు చేశారు. హఠాత్తుగా వస్తానన్నావుగా, నేనే సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ. ఎత్తు నుంచి దూరం నుంచి చూస్తుంటే అన్నీ అందంగా ఉంటాయి కదా గౌతమ్? నేను నిన్ను ఎన్నోసార్లు రూఫ్ టాప్కి రమ్మన్నాను, నువ్వేమో రావు. ఆండ్రూ మ్యారేజ్కి ఊటీ వస్తున్నావా పవిత్ర? ఇంకా నిర్ణయించుకోలేదు, రేపు చెప్తాను. మావా, నీ లవ్స్ మెసేజ్ తనంతట తనే పంపిందంటే ఖచ్చితంగా లింక్ అవుద్ది, చూసుకో. అమ్మాయిలు చీర మార్చడం లేట్ అవుద్ది కానీ అబ్బాయిల్ని టక్ టక్కని మారుస్తారు కదరా. అదే ఇప్పటి పరిస్థితిని బట్టి నీ జెండా ఎగిరేలా ఉందే. రండి సీను. ఏమైంది పవిత్ర? ఏం లేదు. సారీ సీను, ఆ రోజు మీరు చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా నేను అపార్థం చేసుకున్నాను. నేను చెప్పింది నిజమే అని అర్థమైందా? ఎక్కడున్నావురా? మీ ఇంటికి వచ్చాను. సారీరా, ఇంట్లో ఎవరు లేరు, కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తాను. రేయ్, నేను నా ఫ్రెండ్తో వచ్చాను రా, నేను బయలుదేరుతాను, ఇంకోసారి వస్తానులే. కాసేపు వెయిట్ చేయరా, బయలుదేరి వస్తున్నాను. ఏంటి గౌతమ్? నా క్లోజ్ ఫ్రెండ్, ఇది వాడిలే. ఇక్కడ దాకా వచ్చి కలవకుండా వెళ్తే గొడవ చేస్తాడు. నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. Forever could never be long enough for me. Feel like I've had long enough with you. Forget the world. ముట్టుకుంటే కోపడుతుందా? ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఒకటి అడ్జస్ట్ అవుతుంది,
లేదా కొడుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటేగా చేస్తుంది. ఒకవేళ చీకొడితే ఇక జన్మలో ఈ కోరిక నెరవేరదు. ఎందుకా నేను ఇంత కష్టపడింది? తప్పో రైటో ముట్టుకుందాం. ఏ గేమ్ ఆడుతున్నావు పవిత్ర? గౌతమ్, ఏడోకు పవిత్ర, నిన్నెలా ఓదార్చాలో నాకు తెలియట్లేదు. అందరూ మనల్నే చూస్తున్నారు. ఏడోకు. కష్టాల్ని తట్టుకోవాలి, కన్నీళ్ళని దిగమింగాలి, నవ్వుతూ ఆనందంగా జీవించాలి. అక్కడ అమ్మ ఏడుస్తోందిరా. లవ్ ప్రాబ్లం అనుకుంటాను. కరెక్ట్ అయి ఉండొచ్చు. పవిత్ర, ఏడవద్దు. అందరూ నేను నిన్ను మోసం చేశానని తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఈ తన్నులు గిన్నెలు భరించలేను. ఈ రెండు కలిపి ఎంత? 350 సార్. ఇదిగోండి సార్. 350. వేరే కంపెనీ సార్ మీకేం కావాలి సార్? 2GB మెమరీ కార్డు ఉందా? ఇవ్వు సార్. వెళ్ళి తీసుకురండి. అలాగే మోహన్, ఎలా బావాస్, అలాగే ఉన్నాను. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? వాడు అలాగే ఉన్నాడు బావాస్. తను ఇక్కడికి మమ్మల్ని కలపడానికి వచ్చాడని తెలిసి వాళ్ళ నాన్న తన ఇంటికి రాకూడదని చెప్పారట. అది తెలియక కోపంలో నేను తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎదురంటే అమ్మాయి వెనకే తిరుగుతున్నాడా? అయ్యో అంకుల్, మీకు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు లడాయని తెలిసిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి సైడ్ వాడి కన్ను కూడా పడలేదు. నువ్వు చెప్పేది నిజమా? 2 రోజుల ముందు బస్సులో వెళ్తున్నట్టు అంకుల్, ఆ అమ్మాయి ఆ బస్సులోనే ఉందట. మనవాడు చూసి రన్నింగ్ లోనే దిగేశాట. కరెక్ట్ గా ఆ టైంలోనే వెనక లారీ రావాలా? తర్వాత ఏమైంది? ఆ లారీ మన ఏరియాకి వచ్చే లారీనే, అందులో లిఫ్ట్ అడిగి వచ్చేసాట. లేదంకుల్, అంత దారుణమైన మంచివాడు అంటున్నా. కానీ మంచివాడిని ఈ రోజుల్లో పనికిరాని వాడిగా చూస్తున్నారు. నీ ఫ్రెండ్తో ఏమైనా మాట్లాడావా? మాట్లాడలేదుగా. ఏ? తను మీ దగ్గర అబద్ధం చెప్పాడని తెలిసాక మాట్లాడడం మానేశా. ఏంట్రా మామా, ఎలా ఉన్నావు? ఎందుకు పెట్టేశావు? ఏదో టవర్ ప్రాబ్లం అనుకుంటానయ్యా, మాటలు సరిగా వినపడ్డంలా. ల్యాండ్ లైన్లో ఏంట్రా టవర్ ప్రాబ్లం? ఫోన్ చేసింది నీ ఫ్రెండేగా. తీసి మాట్లాడు. ఎందుకు నా కట్ చేసావు? నువ్వు మాట్లాడేది వినపడ్డం లేదు, అందుకే. ఎలా ఉన్నావురా? నేను సరే, నువ్వు బాగున్నావా? ఉన్నాన్రా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయనతో మాట్లాడలేకపోవడమే నాకు బాధగా ఉందిరా. తప్పు నాదేరా. మనల్ని ప్రేమించే కన్నవాళ్ళతో మనం అబద్ధం చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు బాధపడుతుంది. నాన్న కోపం నాకు అర్థమైందిరా. అందుకని మన ఆడపడుచుని నడు రోడ్డు వదిలేస్తామా? ఆయన చేయాల్సిన పని ఆయన స్థానంలో ఉండి నేను చేశాను. ఆ తృప్తి చాలు నాకు. తప్పకుండా నాన్నది అర్థం చేసుకుంటారు. నువ్వు బాధపడకురా. ఓ విషయం చెప్పనా నీకు? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నకి బయట ఏదైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని 5 నిమిషాలు ఆడిస్తే చాలట, బాధంతా మర్చిపోయేవారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూడందే ఆయన ఉండలేరు, ఆయన చూడందే నేను ఉండలేను. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు నమ్మకం ఉంది మావా, ఏదో ఒక రోజు ఆయన మనసు మార్చుకొని నన్ను పిలుస్తారని. సరేగాని మావా, అమ్మ ఎలా ఉంది? అమ్మ సుశీల ఇద్దరు బానే ఉన్నారు. రే, నేను మీ అమ్మ ఎలా ఉందని అడిగాను. మా అమ్మతోనూ సుగుణ సుశీల్తోనూ రోజు 2 గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను రా. ఇదిగో మావా, ఈ విషయాలేమీ నాన్నగారికి తెలియవు. నువ్వేం నోట్ జారకు, సరేనా? మావా, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టి.